ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సంతోషం. అన్ని వెహికల్స్ కూడా సిఎన్జికి మార్చారు. ఇది శుభ పరిణామం. 98% వెహికల్స్ అన్ని సిఎన్జి వెహికల్స్ ఉన్నాయి. ఆటో డ్రైవర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచి పని చేశారు మీరు. రాబోయే రోజుల్లో వీలైనంత వరకు సిఎన్జి కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. ఇది కాకుండా ఇంకో పక్కన మీరందరూ చూస్తే ఈ రాష్ట్రంలో అందరి ఆరోగ్యం కోసం ఇక్కడే మా ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేశాం. అది 2,50,000 రూపాయలకు అందరికీ చేశాం. పేదవాళ్ళందరికీ 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో ఇంకో పక్క మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ కూడా మీకు వేధింపులు ఉండవు. అదే సమయంలో అటు ఇటు వెళ్ళిపోతా ఉంటే మీరు కూడా పోలేరు. మళ్ళీ ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రమశిక్షణ అవసరం. అదే సమయంలో మీకోసం నేను ఒకటి హామీ ఇస్తున్నా. జీవోల ఏదైతే జరినామాల జీవో ఉందో దాన్ని రద్దు చేస్తాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు తిరుగుతా ఉంటే ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, రికార్డ్ అయిపోతాయి. మీరు అనవసరంగా కయాస్ క్రియేట్ చేస్తే దానివల్ల మీకు కూడా నష్టం. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం, రోడ్లు బాగా వేస్తాం, మీకోసం ఒక సంక్షేమ బోర్డు పెడతాం. నా ఒక్క చిన్న కోరిక, మీరు కూడా క్రమశిక్షణగా ఉండి 10 మందికి చెప్పి దానివల్ల టూరిజం అభివృద్ధి అవుతుంది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. మీ జీవితాలే కాకుండా ప్రయాణం చేసే వ్యక్తుల యొక్క ప్రయాణం కూడా సుజావుగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఏవైతే ఆటో డ్రైవర్లందరికీ ఫేజ్డ్ మేనర్ మీ వెహికల్స్ అన్ని మార్చడానికి, ఈవీ వెహికల్స్ చేయడానికి కూడా ముందుకు పోతాం. ఫిట్నెస్ టెస్టులలో కానీ చాలా ట్రాన్స్పరెన్సీ చేస్తాం. చలానాల సిస్టమ్ సరళీకృతం చేస్తాం. బ్రేక్ లైసెన్స్ టెస్టింగ్ కేంద్రాల విస్తరణ ఇవన్నీ కూడా చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఒకటే మీ అందరికి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మధ్యతరగతి ప్రభుత్వం. ఈరోజు టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. నేను వస్తా ఉంటే మా ఆడబిడ్డని అడిగాను, డ్రైవర్ని అడిగాను. అడిగితే ఒకటే మాట అన్నాడు, సార్ టెక్నాలజీని నేను కూడా ఉపయోగించుకుంటున్నా. ఒకప్పుడు నేను ఏదైనా కట్టాలంటే బ్యాంకుకు పోయేవాడిని, ఇప్పుడు బ్యాంకుకు కూడా పోయే పని లేదు. నా సెల్ ఫోన్ ద్వారానే అన్ని కూడా కరెంటు ఛార్జీ కానీ అన్ని కట్టేస్తున్నాననే పరిస్థితికి వచ్చాడు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ పెట్టి 750 సేవలు నేరుగా మీకు అందించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. టెక్నాలజీని పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నాం. పేదవాళ్ళ కోసం ఉపయోగిస్తున్నాం, ప్రజల కోసం ఉపయోగిస్తున్నాం, సంపద సృష్టించడానికి ఉపయోగిస్తున్నాం. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది, మీ అందరూ కూడా సహకరించండి, మళ్ళీ రాష్ట్రంలో అభివృద్ధి ప్రారంభిస్తాం. ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సుపరిపాలన తెస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు చెప్పాను. అదే మాదిరిగా 15 నెలల్లో మీరు చూస్తే ఈ అన్ని కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం. నేను అడుగుతున్నా, 15 నెలల కంటే ఇప్పుడు మెరుగైన పాలన ఉందా లేదా? తమ్ముళ్ళు మీరే చెప్పండి. సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందుతున్నాయా లేదా? మీరే చెప్పండి. అభివృద్ధి బాగుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేంద్రం కూడా మీరు చూస్తే జీఎస్టీ తీసుకొచ్చారు. జీఎస్టీ ద్వారా సూపర్ సేవింగ్స్, దసరా, దీపావళి,
ఇంకో పక్క సూపర్ 6, ఇప్పుడు ఇంకో పక్క సూపర్ జిఎస్టి. ఈ జిఎస్టి వల్ల మీరు కొనే వస్తువుల రేట్లు బాగా తగ్గిపోతున్నాయి. మీకు కూడా వెసులుబాటు వస్తూ ఉంది, కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది. పేదవాడు అవసరమైతే ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవాలంటే ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా, ఏసీ కొనుక్కోవాలన్నా, ఫ్యాన్ కొనుక్కోవాలన్నా, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండాలన్నా ఈ సూపర్ జిఎస్టి బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు వచ్చినప్పుడు నిన్న మొన్న నేను చూశాను. వైబ్రెంట్ విజయవాడ చాలా బాగా చేశారు. 11 రోజులు శబాష్ విజయవాడ, వండర్ఫుల్ వర్క్ చేశారు విజయవాడ వాసులందరూ కూడా. మామూలుగా కాదు, నేను ఎప్పుడు చూశాను కానీ 7 రోజుల్లో 240 ఈవెంట్లు పెట్టి పుర ప్రముఖులందరూ కలిసి, ప్రభుత్వం కలిసి, ప్రజాప్రతినిధులు కలిసి ఒక బ్రహ్మాండమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఒకప్పుడు దసరా అంటే బెంగాల్, దసరా అంటే మైసూర్, ఇప్పుడు దసరా అంటే విజయవాడ. అవునా కాదా? కొత్త చరిత్ర. అందుకే మళ్ళీ మీ అందరికీ దీపావళి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయితే ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్తున్నాను. పండుగలు మన భారతీయ సంస్కృతిలో భాగం. ముఖ్యంగా మన తెలుగువారు కూడా అత్యంత భక్తితో, నిష్ఠతో, శ్రద్ధతో జరుపుకుంటాం. ఈరోజు మీరు చూస్తే కృష్ణమ్మ ఎంత బ్రహ్మాండంగా పాడుతా ఉందంటే, ఆ కృష్ణమ్మ వారధికి సాయంత్రం ఒక్కసారి పోయి చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆ కృష్ణమ్మ తల్లి ఈ విజయవాడని టచ్ చేసి సముద్రంలోకి పోవడం మన అదృష్టం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క దుర్గమ్మ తల్లి ఇక్కడే ఉంది. దుష్టుల్ని శిక్షించి మంచి వాళ్ళని రక్షించడానికి. నేను అడుగుతున్నా మీ అందరికీ, మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూస్తే మనం చేసుకునే పండుగలు ఎందుకు చేసుకుంటాం గుర్తు చేసుకోండి. దసరా అంటే ఎందుకు చేసుకుంటాం గుర్తుందా? తమ్ముళ్ళని అడుగుతున్నా. ఏంటి? మహిషాసురుడు ప్రజల్ని వేధిస్తే ఆ వేధింపులు భరించలేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే దుర్గమ్మ వచ్చి మహిషాసురుణ్ణి చంపి ప్రజల్ని రక్షించింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిజమేనా? ఇంకో పక్క దీపావళి వస్తా ఉంది. దీపావళి అంటే అప్పుడు నరకాసురుడు ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు అందరినీ ఇబ్బందులు పెట్టేవాడు. అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి వచ్చి ఆ నరకాసురుని చంపి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దీంట్లో ఒక మెసేజ్ ఉంది. దుష్టుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని.